తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం మాటే సత్తా మాకుంది. నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. ఆశీర్వాదం ఇచ్చి అమ్మవారి విషయం చెప్పి పంపిస్తున్నారు. సో అయితే భక్తులు ఇచ్చే కానుకలకు మిగతా రోజుల్లో ఎటువంటి లెక్కలు లేవు. అలాగే భక్తులు కానుకలతో పాటు ఎవరైనా కలిగిన వాళ్ళు బంగారం ఇస్తుంటారు, వెండి ఇస్తుంటారు. వాటిని కూడా ఎటువంటి లెక్కలు లేకపోవడం ఈ యొక్క దారపైడి తల్లి అమ్మవారి యొక్క ఆలయంలో అనేక గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలయ ఈవో దీనికి ప్రధానంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఇలాంటి ఉద్యోగం చేసేటప్పుడు అనుకున్న టైంకి దేవాలయ నిర్మాణ అభివృద్ధికి సహకరించవలసిన అధికారులు ఈ విధంగా దుమ్మా కొట్టడంపై ప్రజల్లో కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజల్లో కానీ అనేక అనుమానాలకు తోవిస్తుంది. దీనికి ఇంకో కోణంలో మనం చెప్పుకుంటే ఈ మధ్య కాలంలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ మనకి ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. దీన్ని ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క అమ్మవారి దేవాలయాన్ని నిర్వీర్యం చేస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా ఇక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారనే వ్యవహారాన్ని అయితే మాటలైతే చుట్టుపక్కల గ్రామస్తుల్లో వినిపిస్తుంది. సో దీనికి ఆలయ అధికారులు అలాగే సంబంధిత అధికారులు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఓవర్ టు స్టూడియో, నేను మీ శ్రీనివాస్. విషయం ఏమిటంటే అసలు హుండీ లేని గుడి ఎక్కడైనా ఉంటుందా? కానీ కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెంలో మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇక్కడ హుండీ ఉండదు, కానీ డబ్బులు మాత్రం విరివిగా వస్తూ ఉంటాయి. కానీ ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తుందో తెలియలేని పరిస్థితి. సో ఈ విధంగా ఒక దేవుడి సొమ్మును దోచుకుంటున్నటువంటి లంచదారులను అమ్మవారు క్షమించిన ప్రజలైతే క్షమించరు. సో ఇప్పటికైనా ఈ ఆలయ ఈవో కానీ సంబంధిత అధికారులు కానీ ఈ యొక్క హుండీని ఏర్పాటు చేస్తే నీరు లేని సమయంలో సందర్శించిన భక్తులు ఆలయ యొక్క కానుకలను తమ అమ్మవారి మొక్కులు తీర్చుకొని హుండీలు వేసే వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇంతవరకు ఒక్క నిమిషం అండి, ఈ సందర్భంగా మనం ఆలయ ఈవో గారికి కూడా ఒక్క ఫోన్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. The person you have called is speaking to someone else. You can wait or call again later. చూడండి, మనం ఆలయ ఈవో గారి నెంబర్కి చేసాం, బిజీ వస్తుంది. ఇంకొకసారి కూడా బిజీగా మనం ఆలయ ఈవో గారికి ఏదైతే అతను చేస్తున్న దేవాలయం దగ్గర మనం ఫోన్ చేస్తే మనం సుమారు 10 సార్లు చేసిన బిజీ అని వస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ దేవాలయ మన ఇక్కడ చేస్తున్న విధులను రాకుండా ఎక్కడ ఇతను నివసిస్తున్నాడు, ఎక్కడ విధులను ఎగ్గొట్టి ప్రయత్నం చేశారు, మనకి దీనికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక మనకి సాక్ష్యం. ఒకసారి చూపించండి క్లియర్ గా. మనం అతని నెంబర్కే చేసాం. ఓకేనండి. మళ్ళీ అమ్మవారికి చూసుకుంటే ఒకసారి దగ్గరండి, పర్లేదు. ప్రతి ఆదివారం ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అలాగే మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. కానీ ఆలయ ఈవో అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ ఎవరు రాని పరిస్థితి. సో ముఖ్యంగా ఆలయ అధికారులు ఈ యొక్క ప్రభుత్వం ఈ ఎండోమెంట్కి అప్పగించిన తర్వాత ఆలయ అధికారులు అసలు ఈ దేవాలయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ముఖ్యంగా ఇది ప్రజల్లో ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. హుండీలోకి వచ్చిన డబ్బులు కూడా ఏమవుతున్నాయన్న తెలియని పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలందరూ కూడా గందరగోళంగా ఉంది. అక్కడ చూడొచ్చు క్యూఆర్ కోడ్ కూడా ఉంది. క్యూఆర్ కోడ్కి వెళ్తున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? నాకు తెలిసిన పూర్తి సమాచారం ప్రకారంగా ఇంతవరకు 8 లక్షలు ఎంతో ఉన్నట్లు మనకి కొద్దిగా అట్టబోగట్టు తెలిసింది. అదైతే వాస్తవం కాదు. సో ఆ డబ్బులతో పాటు ఏదైతే భక్తులు సమర్పిస్తున్నటువంటి చిన్న చిన్న బంగారు కానుకలు కానీ అలాగే వెండి నాణ్యాలు కానీ వెండి కానీ అసలు ఏమవుతుంది? వాటికి లెక్క లేని పరిస్థితి అయితే ఇక్కడ మనకు పూర్తిగా తేటమ తెల్లమవుతుంది. ఎందుకంటే అసలు ఉండే లేని పరిస్థితుల్లో మిగతా కానుకలు భక్తులు ఎక్కడ వేస్తారు? సో ముఖ్యంగా ఈ విషయాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క అమ్మవారి భక్తులు ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి అవేర్నెస్ కలిగించి దీన్ని ప్రశ్నించే దిశగా మీరందరూ అడుగులు వేయాలని
QII నుంచి కోరుకుంటుంది. ఆశీర్వాదం ఇచ్చి అమ్మవారి విషయం చెప్పి పంపిస్తున్నారు. సో అయితే భక్తులు ఇచ్చే కానుకలకు మిగతా రోజుల్లో ఎటువంటి లెక్కలు లేవు. అలాగే భక్తులు కానుకలతో పాటు ఎవరైనా కలిగిన వాళ్ళు బంగారం ఇస్తుంటారు, వెండి ఇస్తుంటారు. వాటిని కూడా ఎటువంటి లెక్కలు లేకపోవడం ఈ యొక్క దార్పైడి తల్లి అమ్మవారి యొక్క ఆలయంలో అనేక గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలయ ఈవో దీనికి ప్రధానంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఇలాంటి ఉద్యోగం చేసేటప్పుడు అనుకున్న టైంకి దేవాలయ నిర్మాణ అభివృద్ధికి సహకరించవలసిన అధికారులు ఈ విధంగా దుమ్మా కొట్టడంపై ప్రజల్లో కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజల్లో కానీ అనేక అనుమానాలకు తావిస్తుంది. దీనికి ఇంకో కోణంలో మనం చెప్పుకుంటే ఈ మధ్య కాలంలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ మనకి ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. దీన్ని ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క అమ్మవారి దేవాలయాన్ని నిర్వీర్యం చేస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా ఇక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారనే వ్యవహారాన్ని అయితే మాటలైతే చుట్టుపక్కల గ్రామస్తుల్లో వినిపిస్తుంది. సో దీనికి ఆలయ అధికారులు అలాగే సంబంధిత అధికారులు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. వావ్ టు స్టూడియో, నేను మీ శ్రీనివాస్.